2.5 ఏళ్ల వయసున్న మనవరాలిపై తాత అత్యాచారం చేసిన తాతకు జీవిత ఖైదు. బొడ్డు యేసుకు బతికున్నంత కాలం యావజ్జీవ కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ ఏలూరు ఫోక్సో కోర్టు న్యాయమూర్తి సునంద తీర్పిచ్చారు. 2017 మార్చి 29న గణపవరం మండలం కేశవవరంలో జరిగిన విషాదం. ఇంటి వద్ద నిద్రిస్తున్న చిన్నారిని తీసుకువెళ్లి లైంగిక దాడి చేసి రక్తస్రావం కావడంతో పాపను బురదలో ముంచి తొక్కి చంపిన తాత బొడ్డు యేసు. చిన్నారి తల్లి బొడ్డి పోచమ్మ ఫిర్యాదుతో నమోదైన కేసులో విచారణ జరిపించారు. పూర్తి సాక్ష్యాన్ని తారుమారు చేసినందుకు మరో 2 ఏళ్ల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించారు. బాధితుల తరపున వాదనలు వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి. రామాంజనేయులు ముద్దాయికి శిక్ష పడేలా సాక్ష్యాలను ప్రవేశపెట్టిన పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చైల్డ్ ఫోన్ వీడియోలు చూసి ఎడిక్ట్ అయ్యి సొంత మనవరాలిపై ఘాతుకానికి పాల్పడ్డ కామాంధునికి శిక్ష పడ్డంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.